విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ 74వ వార్డు దల్లివానిపాలెంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని పునఃప్రారంభించి 3 రోజుల పాటు మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలశ ఊరేగింపులు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గోందేసి సత్యారావు, దల్లి పైడికొండ, నంబాల సూర్యనారాయణ, గొందేసి అప్పారావు పాల్గొన్నారు. మరి ఈరోజు దల్లి దల్లివానిపాలెం గ్రామ పెద్దలు అలాగే విచ్చేసినటువంటి పాత్రికేయులకు నా నమస్కారములు. మరి ఈరోజు దల్లివానిపాలెం నూకాంబిక గుడి కార్యక్రమం ఎల్లుండు ఇవాళ 4 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసి కలస ఊరేగింపు అలాగే తర్వాత ప్రజలందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం పెట్టేటువంటి అన్న సమారాధనకి వచ్చి అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా దల్లివానిపాలెం గ్రామంలో తరఫున గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజల తరఫున కూడా వారందరికీ కూడా మా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలనేసి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు పైడికొండ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము 79లో ఇక్కడికి వచ్చాం. 79లో వచ్చిన తర్వాత కూడా 84లో గుడి కట్టడం జరిగింది మా పెద్దల ద్వారాగా. ఆ గుడి ఇంతవరకు కూడా మొన్న 23 దాకా కూడా ఆ గుడిలో మనం అమ్మవారిని పూజలు చేసేవారిని. కొత్త గుడి ప్రారంభించడం జరిగింది మా గ్రామం ద్వారాగా. మా ప్రజల వల్ల అందరికి కూడా, ఎందుకంటే మాకు చాలామంది దాతలు సాయం చేశారు. ఆ సాయం చేసిన వల్ల మాకు స్థలాల్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా అందరి స్థలాల్లో తీసుకొని ముందుకెళ్తున్నాం. చిన్న ఎక్కువ తక్కువలు వచ్చినా కూడా సరిదూసుకొని మరి ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి రేపు ఈవేళ సాయంత్రం ఊరేగింపు కూడా ఉంది, కలశాల ఊరేగింపు ఉంది. మరి గ్రామ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్సమాంజలు తెలుపుతూ మరి ఎప్పుడు కూడా ఎన్ని వేళ కూడా ఎప్పుడు ఎరగెరగ గుడి అందరం కట్టిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దయ వల్ల ఇప్పుడు పొలం యూత్కి మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు కూడా మాకు కన్సిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్.